ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు నేను డీమార్ట్‌కి వెళ్ళాను. ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. డీమార్ట్‌కి వెళ్ళాను కానీ నేనైతే సగం వస్తువులే తీసుకొచ్చాను. ఎందుకంటే మా బాబు చాలా అల్లరి చేశాడు. స్టీల్ బాటిల్ తీసుకున్నాను. 199 పడింది. ఇంకా ఈ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా ఈ మసాలాలన్నీ తీసుకున్నాను. మీట్ మసాలా. ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఈ డూప్లెక్స్ సోప్స్ తీసుకున్నాను. పెద్దవి తీసుకుంటే చాలా రోజులు వస్తాయి. అందుకనే కొంచెం పెద్దవి తీసుకున్నాను. ఇంకా ఈ బౌల్ తీసుకున్నాను. మా చిన్నోడికి బౌల్ చిన్నగా అయిపోయింది. 1 ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. అందుకే కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను. 80 రూపీస్ పడింది. చాలా బాగుంది క్వాలిటీ. చూపిస్తాను. ఏదో ఆల్ అవుట్ తీసుకున్నాను దోమల కోసమని. ఇంకా మా బాబుకి ఒక షర్ట్ తీసుకున్నాను. నాకు ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాస్ట్ ఎంత పడిందంటే 199 పడింది. ఇంకా ఇవి అటుకులు పోహా చేయడానికి తీసుకున్నాను. స్క్రబ్బర్ బోళ్ళ కోసం సాఫ్ ప్యాకెట్. రిన్ సాఫ్ తీసుకున్నాను. స్మెల్ బాగా వస్తుంది. మీరు ఎప్పుడైనా వాడకుండా వాడి చూడండి. ఇది ఆశీర్వాద్. నేను యాక్చువల్గా ఆశీర్వాద్ తీసుకొస్తాను కానీ ఈసారి ఆశీర్వాద్ అట్టా విత్ మల్టీగ్రెయిన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో మల్టీగ్రెయిన్ ఉంది కదా, ఇది యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇంకేంటి చింతపండు, ఇది పుట్నాలు అంటారు కదా, పుట్నాలు తీసుకున్నాను. జీలకర్ర అయితే నాకు చాలా బాగా ఒడిసిపోతుంది. అందుకని 100 గ్రామ్స్ ఉంటే తీసుకున్నాను. కందిపప్పు ఇవన్నీ డబ్బలలో పోసేసుకోవాలి. ఇది రాగి పౌడరు, రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా అది. ఇది షుగర్. అసలు మా ఇంట్లో షుగర్ ఎక్కువ యూజ్ చేయం కానీ ఉండాలి కదా, ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి పెట్టడానికి. ఇవి పెద్ద బాస్మతి రైస్ కూడా ఉండాలి కదా చికెన్ బిర్యానీ చేయాలంటే. సో అందుకని తీసుకున్నాను. ఏమైనా అంటారు బాబు కోసం తీసుకున్నాను. ఇంకా ఏమున్నాయో చూపిస్తాను. ఇవి పల్లీలు అదే ఓపెన్ చేశాను చూడండి. ఇవి శనగలు, ఎప్పుడైనా ప్రౌడ్ చేయొచ్చు కదా అని తీసుకున్నాను. ఈ పెసరపప్పు, బోల్ తోముకోవడం, పూల సాంబార్. ఇది మినపప్పు, దోశ ఇడ్లీ కోసం కావాలి కదా అందుకని తీసుకున్నాను. మసాలా, మా ఆయనకి మసాలాలు అంటే చాలా ఇష్టం. అందుకనే ఫిష్ ఫ్రై మసాలా, బిర్యానీ మసాలా రెండు తీసుకున్నాడు. ఇంతే, అయిపోయింది సంచి. ఇంకా ఇది 5 లీటర్స్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. బాబుకి చెప్పులు తీసుకున్నాను. ఆల్రెడీ వాడేసిండు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇంతకుముందు తీసుకొని ఉండే ఇలాంటి కలరే కానీ ఎక్కడ పోగొట్టుకున్నాను. అందుకని మళ్ళీ తీసుకున్నాను. లాస్ట్ వన్ చూపిస్తా. ఏంటంటే ఇది నేనైతే ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా ఇది తీసుకొచ్చుకుంటా. ఎందుకంటే నాకు ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఒక్కసారి కొనుక్కుంటే ఒక 2-3 మంత్స్ వరకు వస్తుంది కదా. ఎప్పటికీ మన హస్బెండ్‌ని తెమ్మనలేం కదా, చెప్పాలన్నా ఇబ్బంది. వాళ్ళకి కూడా తెలియదు ఏది తెస్తారో తెలియదు. మనకేది కంఫర్ట్ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అందుకని వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ తీసుకొచ్చుకుంటా. నాకైతే నా ఫేవరెట్ ఇది, నాకు కంఫర్టబుల్ ఉంటుంది.